హర్రర్ మూవీ చూడాలంటే కొంతలో కొంతైనా ధైర్యం ఉండాలి. సో ఈరోజు మీకు మంచి ఇంట్రెస్టింగ్ హర్రర్ మూవీ అయితే తీసుకొచ్చా. దీని పేరు జెసబెల్. సో ఈ జెసబెల్ ఏంటి, ఈ కథ ఎలా స్టార్ట్ అయింది, సో ఈ ఆత్మ ఏం చేసింది, ఆ వీడియో టేపుల గురించి ఏంటి, ఆ ఇంట్లో ఉన్నవి ఏంటి, వీటి గురించి తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక కథ విషయానికి వెళ్ళిపోతే, జెసబెల్ ఈ అమ్మాయి ఒక గర్భవతి. కానీ దురదృష్టకర ప్రమాదంలో ఆమె ప్రియుడైతే చనిపోతాడు. జెసబెల్ తన బెడ్ను కూడా కోల్పోతుంది. ఈ ప్రమాదంలో ఆమె కాళ్ళు కూడా పనిచేయకుండా పోతాయి. గాయాలతో బాధపడుతున్న జెసబెల్ సహాయానికి ఎవరూ లేక తన చిన్నతనపు ఇంటికి లూసియానాలో ఉన్న తన తండ్రి లియోన్ ఇంటికి అయితే వెళ్తుంది. సో ఇక్కడే ఇంట్లో ఉన్న వీడియో టేపులు ఉంటాయి. తల్లి జెసబెల్ చిన్నప్పుడే మరణించింది, కానీ ఆమె తన కోసం కొన్ని వీడియో టేపులు వదిలి వెళ్తుంది. ఈ టేపుల ద్వారా జెసబెల్ తల్లి ఆమెకు మంచి జీవితం ఉండాలని కోరుకుంటూ తనకు సంబంధించిన కొన్ని రహస్యాలను చెప్తుంది. అయితే ఈ టేపుల్లో జెసబెల్ జీవితానికి ప్రమాదం ఉందని హెచ్చరికలు కూడా ఉంటాయి. సో అయ్యే ఆత్మతో మొదలైన సమస్యలు. జెసబెల్ ఇంట్లో నివసించడం మొదలుపెట్టిన తర్వాత విచిత్రమైన సంఘటనలు అయితే జరిగితే ఆమెకి దెయ్యం అనుభవాలు అయితే కలుగుతాయి. ఇంట్లో ఉన్న పాత దృశ్యాలు, వస్తువులు భయానకంగా అయితే మారతాయి. గదిలో క్షుద్ర విద్యకు సంబంధించిన పదార్థాలు అయితే ఉంటాయి, అవి బ్లాక్ మ్యాజిక్ సంబంధించిన. సో ఇక్కడే రహస్యాలన్నీ బయటపడతాయి. సో జెసబెల్ తన తండ్రి లియోన్ డైరీలు, పాత రికార్డులను అయితే పరిశీలిస్తుంది. ఆమె అసలు తల్లి గురించి వేరే వాస్తవాలు తెలుస్తాయి. ఇంట్లో చనిపోయిన ఆత్మ నిజానికి జెసబెల్ అనే మరో యువతి. ఆ ఆత్మ జెసబెల్ శరీరాన్ని ఆక్రమించాలని అయితే చూస్తుంది. తల్లి చేసిన పాత పూజలు, దానికి సంబంధించిన శాపం ఇంటిని హంతక స్థలంగా అయితే మార్చేది. సో అప్పుడే తండ్రి మరణం. జెసబెల్ తండ్రి ఆత్మ గురించి తెలుసుకొని టేపులను తగలబెట్టాలని అయితే ప్రయత్నిస్తాడు, కానీ ఆత్మ లియోన్ని చంపేస్తుంది. ఇక క్లైమాక్స్లో జెసబెల్ తన స్నేహితుడు ప్రెస్టన్ సహాయంతో ఆత్మను తరిమేందుకు ప్రయత్నిస్తుంది, కానీ ఆమెకు అసలు నిజం తెలుస్తుంది. జెసబెల్ అసలు తన తల్లిదండ్రుల కూతురు కాదు, ఆమె పుట్టుక పైనే శాపం ఉంది. ఆత్మ జెసబెల్ శరీరాన్ని పూర్తిగా ఆక్రమించేస్తుంది. చివరికి ఏమవుతుందంటే జెసబెల్ నిజానికి చనిపోతుంది. ఆత్మ ఆమె శరీరంలో ప్రవేశించి పూర్తి నియంత్రణ పొందుతుంది. ఈ భయానక సంఘటనల తర్వాత స్నేహితులు కూడా ఈ ఇంటి దగ్గరికి తిరిగి రావడం ఆపేస్తారు. ఇక జెసబెల్ మొత్తం ఎలా ఉంటుందంటే పాత రహస్యాలు, ఆత్మల కథ చుట్టూ తిరిగే ఒక హర్రరబుల్ మూవీ. సో ఈ మూవీని మీలో ఎంతమంది చూస్తారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ మంచి మూవీ స్టోరీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.